ఏంటి, కాకి గుడిసెల్ని తగలబెట్టిందా? అలా ఎలా అని ఆశ్చర్యపడుతున్నారు కదా. కానీ అదే జరిగింది. బ్యాడ్ థింగ్ ఏంటంటే పాపం వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ గుడిసెలు ఏర్పాటు చేసుకోవడానికే వాళ్ళకి చాలా కాలం పట్టిందట. అలాంటి గుడిసెలు తగలబడిపోయాయి. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరులో జరిగింది ఈ విషాద ఘటన. ఒక ఇంటి డాబా పైన వాళ్ళు కార్తీక మాసం సందర్భంగా తులసి కోటను డాబా పైన పెట్టుకుని ప్రతిరోజు అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. అయితే ఆ రోజు కాకి అక్కడ వెలిగించిన దీపాన్ని నోట కరుచుకుని గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఒక గుడిసె మీద జార విడిచింది. దాంతో ఆ గుడిసె వెంటనే తగలపడిపోయింది. ఆ మంటలు పక్కనున్న 4 గుడిసెలకి కూడా స్ప్రెడ్ అయిపోయాయి. దాంతో 4 గుడిసెలు మొత్తం కాలిపోయాయి. అదృష్టం ఏంటంటే అది పడ్డ టైంలో ఆ గుడిసెల్లో ఎవరు లేరు, ప్రాణ నష్టం జరగలేదు. కానీ పాపం అందులో ఒక రైతు రబీ పంట కోసం అని చెప్పి ₹1,00,000 అప్పు తెచ్చి మరీ పెట్టుకున్నాడట ముందు రోజే. ఈ మంటల్లో ఆ డబ్బు కాలిపోయింది. దాంతోపాటు ఇంట్లో ఉన్న అరతులం బంగారం కాలిపోయింది. దీంతో మొత్తం ₹6,00,000 నష్టం వాటిల్లింది. ఎంత దురదృష్టం కదా ఇది. ప్రతి ఒక్కరు ఈ వార్త చూసి ఆశ్చర్యచకితులవుతూనే అయ్యో పాపం అంటూ జాలిపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.